దేవుణ్ణి దేవుళ్ళ చూడలేని బ్రతుకు ఒక బ్రతుక. దేవుణ్ణి దేవుళ్ళ చూడలేని బ్రతికే కాదు. దావీదు భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా, ఎన్ని ఎత్తులేసినా కూడా పేరు తీలా. రే, నువ్వు నా హృదయానుసారుడు రా, నువ్వు ఇక్కడున్నావు తెలుసా, హల్లెలూయా, నువ్వు ఇక్కడున్నావు తెలుసా, అయ్యా నేను ఘోర పాపినయ్యా, రే ఎవడురా నువ్వు పాపి అంటావు, లే పైకిలే, నువ్వు ఎక్కడున్నావురా. వెంటనే అప్పుడు ఏమన్నా తెలుసా, ప్రభువు నా ప్రభువుతో. మరి దేవుడు అక్కడ బలిని కోరాడా? బలులేంటి? విరిగి నలిగిన నీ హృదయమే బలులు దేవా అన్నాడు అక్కడ. అవునా కదా? కీర్తనకారుడు మాట రాసేట్లేదా? విరిగి నలిగిన నా హృదయమే నీకు బలులు దేవా అన్నాడు. అక్కడ సాష్టాంగపడినప్పుడు, తప్పు చేసినప్పుడు వీడి హృదయం విరిగిపోయింది, నీతి తప్పినప్పుడు వీడి హృదయం విరిగిపోయింది. ఇమ్మీడియట్గా సాష్టాంగపడి ఆ విరిగిన దాన్ని ఇంకొంచెం క్రష్ చేశాడు, నల్లకు కొట్టాడు. దిస్ ఈజ్ మై సబ్మిషన్ అన్నాడు. ఇంతకు మించి నేను నీకు ఇంకేం ఇవ్వలేను. ఎందుకో తెలుసా? హస్తకృత్యముల చేత చేయబడిన ఈ మందిరములు కానీ, ఈ గోడలు కానీ ఏమీ నన్ను బ్రతికించలేవు. నీ మందిరం కట్టడానికి కొన్ని వేల మణుగులు, లక్షల మణుగుల బంగారాన్ని, ఇత్తడిని, ఇనుముని, వెండిని ఎంతో సమకూర్చా నేను. ఇవేవి నన్ను బ్రతికించలేవు. కేవలం నీ కనికరమే బ్రతికిస్తుందన్నాడు. నీ కనికరం మాత్రమే నన్ను బ్రతికిస్తుందని విశ్వసిస్తున్నాను. అందుకనే బలిగా అప్పటి వరకు ఏం చేశాడు తెలుసా? కొయ్యండి పొట్టేల్ని, లేపండి లారీల్ని అన్నాడు. ఎన్ని కావాలని తీసుకురండి అన్నాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా? నేనేనయ్యా బలి, నీకు ఇంకా అయిపోయింది నా బ్రతికి, నేనే బలి అన్నాడు. సరే, మోకాళ్ళు వేసాడు. ఇంకా సరిపోలేదా? నేను చేయగలిగేది ఒకటేనయ్యా, నన్ను నేను తనువుని సంపూర్ణంగా అర్పించుకోవటానికి సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడి చెప్పాడు, ఇది విరిగిపోయింది, నలిగిపోయిందయ్యా, ఇదే నీకు బలిగా ఇవ్వగలను, నేనేమి ఇవ్వలేను నీకు. విరిగి నలిగిన నీ హృదయమే బలిగా దేవుడు అడుగుతున్నాడు.